ఒక్కొక్కసారి మన దరిద్రం ఎలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది అసలు మన దరిద్రం ఇంకా చిన్నపిల్లల తల్లికైతే చాలా శాపాలుగా ఉంటాయి కిచెన్లో కొన్ని. ఏంటంటే మొన్న తెచ్చారండి ఇలా ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి. ఏం ఏం అసలు ఎలకలు కూడా లేవు, కానీ పాలిథిన్ కవర్కి అయితే చిన్న హోల్ అయితే పడింది. మరి మెత్తబడిపోతాయి కదండి, ఇప్పటికే ఇవి కొంచెము మెత్తబడ్డాయి. అలాగని ఎండలో పెడదామంటే ఎండలేదు. ఇంకా సరే, ఇంకా తొడియములు చేసి, తొడియాలు అంటామండి మా అమ్మ సైడు, తొడిములు అంటారు. ప్రాంతం బట్టి భాష వేరు కదండి. ఈరోజైతే కొంచెం ఇడ్లీ అనేది చేశాను. ఇడ్లీని బజ్జీ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయింది కదా, ఇంకా పిల్లాడు చూడకుండా చేసేస్తే, ఎందుకంటే వాడు పెట్టుకుంటే ఇంకా కళ్ళల్లో మండిపోతుంది. సో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి మనం తలుపులు వేసుకునే చేసుకోవాలి. ఈరోజు హాలిడే కాబట్టి మా వారికి ఇంకా నేను ఇలా పని అయితే చేసేస్తున్నానండి. మనకి కారం కాయలు ఇవి, ఎందుకంటే కారం లేని కాయలు ఎన్ని వేసుకున్నా కూడా రుచి రాదు, ఏమీ రాదు. అసలు కృష్ణా జిల్లా వాళ్ళైతే కొరుక్కుని తింటారు మిరపకాయలు. నేను దానికి చెందిందాన్ని, కానీ హెల్త్కి మంచిది కాదని మానేశానండి. ఒకప్పుడు తినేదాన్ని. ఇప్పుడు ఎందుకంటే మనకి ఆపరేషన్ అయిన తర్వాత, నాది ఆపరేషన్ సిజేరియన్, ఆపరేషన్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో మన ఒంటి తత్వం మారుతుంది. సో మనము ఇంత మునుపులా ఉండాలి అంటే అది అసలు అవ్వదండి. ఉంటుంది తినాలి, కారాలు తినాలి, మంచిగా స్పైసీ ఐటమ్స్ తినాలి అని. కానీ ఇప్పుడు తింటే తర్వాత మనకి చాలా బాడీలో ఎఫెక్ట్ అవుతుంది. మనకి కాన్స్టిపేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు తెలియక నేను అలాగే సిజేరియన్ డెలివరీ టైంలో అన్నీ తింటాం కదండి. ఇంకా డెలివరీ అయిపోతుంది అనగా కోరికలన్నీ తీర్చేసి. ప్లాస్టిక్ కంటైనర్స్ చాలా బెస్ట్ అండి, ఎందుకంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎందులో ఎండుమిర్చి ఉంది, ఎందులో ఆవాలు ఉంది అని. ఒకప్పుడు స్టీల్ డబ్బాలు వాడేవారు, మీకు తెలుసో ఏదో ఇవి కూడా వాడేవారు, సేవిండి డబ్బాలు. మేము సేవిండి అంటామంటే సిల్వర్ కలర్లో ఉంటాయి కదండి అవి. మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండేవి, మా నాన్నమ్మ గారి ఇంట్లో కూడా ఉండేవి, మా అత్తగారి దగ్గర కూడా చూశాను నేను. ఇప్పుడు అంతా ప్లాస్టిక్కే, ఎందుకంటే బిజీ లైఫ్, కార్పొరేట్ లైఫ్ వచ్చాక ఇంకా ఉమెన్స్కి కూడా అంత టైం ఉండట్లేదు. ముందు అక్కడ అలసిపోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇందులో ఏది ఉంది, సాల్ట్ ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా అని ఎత్తుకునేటప్పటికి ఇంకా అయిపోవడమే. ఇవి ఇంకా ఇలా ఒలిచేసుకుంటే మనకి ఎండ వచ్చినప్పుడు ఈజీగా ఒక పళ్ళెంలో పెట్టి ఆరబెట్టుకుంటే హ్యాపీగా అనేది అయిపోతుందండి. ఇంకా నేను కొత్త యూట్యూబర్ని కదా, థంబ్నెయిల్స్ అవి పెట్టకపోయినా కొంచెం నా వీడియోకి వచ్చి చూసి వెళ్తూ ఉండండి. బికాస్ వీడియో ఒకటే ఏంటి ఇదే స్లో బ్యాక్ వీడియో అనుకోవచ్చు, కానీ కాదండి. నేను అన్నీ మాట్లాడతాను. ఎంఎంటీఎస్ దగ్గర ఏంటి అంటే, ఎంఎంటీఎస్ అనేది ఎక్కామండి మేము ఒక ప్లేస్లో. ఎక్కితే అబ్బో టార్చర్గా అనిపించింది నాకైతే. ఒక్కొక్క స్టాప్కి వాడు ఒక్కొక్క పావు గంట సేపు ఆపి, అసలు ఇంటికి 1 గంటకి వెళ్తామేమో అనిపించింది. ఇంటికి వచ్చి టైర్డ్ అయిపోయి మళ్ళీ అన్నం వేడి చేసుకుని తిని ఇంకా పడుకునేటప్పటికి ఇంకా అన్ని లోకాలు గుర్తొచ్చాయి. ఇంకెప్పుడు జన్మలో ఇంకా ఎక్కకూడదు అని ఫిక్స్ అయిపోయాను. ఇవన్నీ ఇప్పుడు అన్ని కాయలు నేను ఒలవనండి, ఎందుకంటే కొంచెం చూసారు కదా తొడిమలు అవి. జస్ట్ డబ్బాకి సరిపడైతే కొన్నాళ్ళకి వచ్చేస్తుంది మనకి. రెండు పెట్టి కూర్చుంటే ఇంకా అన్నీ ఉన్నాయి కదా. అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు తెలియవు, కానీ పెళ్ళయ్యాక అన్ని బాధ్యతలు తెలిసి వస్తాయి. అందుకే అమ్మ ఎంతో కొంత పని నేర్చుకో అంటారు. మనం అప్పుడు నెగ్లెక్ట్ చేస్తాము. ఇప్పుడు అదే మనకి స్ట్రెస్ అయిపోతుంది. నిజంగా మనతో కంపేర్ చేసిన వాళ్ళకన్నా హాస్టల్ వాళ్ళు చాలా బాగుంటుందండి. హాస్టల్ వాళ్ళకి నేను ఒక ఓటు వేస్తాను, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి సెల్ఫ్ క్లీన్నెస్ వస్తుంది. బికాస్ తల్లి చాటున పెరిగిన పిల్లల కన్నా కూడా
సెల్ఫ్గా పెరిగిన వాళ్ళకి ఇంకా ఎక్కువ క్లీన్నెస్ తెలుస్తుంది. దాంట్లో మాత్రం నేను 100కి 100 వేస్తాను. మిగతా మాకు రాదా అనుకోవచ్చు, కానీ మీరే అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఫస్ట్ నుంచి అలా ఉండటం వల్ల వాళ్ళకి తెలుసు మనం చేయకపోతే ఇంకెవరూ చెయ్యరు. సో మన రూమ్ని మనమే నీట్ చేసుకోవాలి అని. అదే మనం అమ్మ దగ్గర ఉంటే ఏం చెయ్యదులే, అమ్మే కదా, అమ్మే అర్థం చేసుకుంటుందిలే అని మనం డిలే. ఎగ్జాంపుల్ నేనేనండి, బట్టలు ఉతికేదాన్ని బట్టలు మడత పెట్టడానికి మాత్రం పద్ధతి పడుతుంది. మా అమ్మ కొంచెమే కదమ్మా తీసేయి వేసేయి అనేది, అయినా నాకు కింద ఒలుస్తున్నాను అనుకుంటున్నారేమో. ఇదిగో చూడండి, ఇంకా సగం డబ్బా అయింది. మీ దగ్గర ట్రైపాడ్ లేదా అనుకోవచ్చు. ట్రైపాడ్ ఉందండి, ఇంకో తెస్తానన్నారు. కొని తేయడం కాదండి, ఆల్రెడీ ఉంది, షిఫ్ట్ అండ్ ప్లేస్లోనే ఉందన్నారు. ఒకసారి వెళ్ళి చూస్తానన్నారు. ఉంటే మంచిది, లేకపోతే కొన్నాళ్ళుగా వాడుకోవాలండి. కొంచెం మనీ టైప్లో ఉన్నాం మేము, సో అందుకని సక్సెస్ అయ్యాక ఎన్నైనా కొనుక్కోవచ్చండి, కానీ సక్సెస్కు ముందే మనం అన్నీ కొనేసి వేలం వేరు చేయడం నాకు ఇష్టం ఉండదు. మనమేమీ పెద్ద యూట్యూబర్ ఇంకా అవ్వలేదు కదండి, ఇంకా కంటెంట్ క్రియేటర్ కూడా నేను అవ్వలేదు. మేబీ దేవుడి దేవాలు ఏమైనా సక్సెస్ అయితే అప్పుడు అన్నీ కొనుక్కోవచ్చు మెల్లమెల్లిగా. ఏదైనా పొదుపుగా ఉంటేనేనండి, పొదుపుగా ఉండడం నేర్చుకోవాలి. కానీ తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలకి మాత్రము ఎలా పొదుపు చేయాలి, ఎలా పొదుపుగా ఉండాలనేది మాత్రం తెలుస్తుంది. విచ్చలవిడితనం అనేది ఉండదు.